హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. పిల్లలు నూడిల్స్ అడగగానే జంక్ ఫుడ్ ఇది తినకూడదు అని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మన అమ్మమ్మల కాలం నాటి రాగి జొన్న కొర్రల్ని వాడి ఈ మిల్లెట్స్ని తయారు చేస్తారు. వీటిని మోడ్రన్ స్టైల్లో టేస్టీగా తయారు చేసి పిల్లలకి హెల్త్ బెనిఫిట్స్ని కలగాలని కోరుకుంటూ ఒక ఇద్దరు తల్లులు చేసిన ప్రయత్నమే ఇస్లార్ ఫార్మ్ మిల్లెట్ నూడిల్స్తో పాటు చికెన్ ఎగ్ వేసి టేస్టీ అయిన అదేవిధంగా అధిక పోషకాలు కలిగిన నూడిల్స్ తయారు చేయాలి అంటే తప్పకుండా ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారనుకుంటున్నాను. ఈ మిల్లెట్ నూడిల్స్ ని ఒక ప్యాకెట్ వరకు తీసుకుందాము. 192 గ్రామ్స్ ఉంది ఈ ప్యాకెట్ వచ్చేసి. దీనికి 1 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 192 గ్రామ్స్ 121 రూపీస్ మాత్రమే ఉంది. డిమార్ట్ లో అయినా షాప్స్ లో అయినా ఈ మిల్లెట్ నూడిల్స్ లభిస్తాయి. ఈ విధంగా కొంచెం కరిగిన తర్వాత బాయిల్ చేసుకోవాలి ఈ మిల్లెట్ నూడిల్స్ అనేవి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వలన మనకి ఈ నూడిల్స్ అనేవి అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. సో దానికోసం అయితే వాటర్ లోనే ఆయిల్ వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు. నూడిల్స్ అనేవి సాఫ్ట్ అయ్యే వరకు 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇందులో వేసేసుకున్న చికెన్ పీసెస్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకొని వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రాండ్ వెనుకున్న అసలు స్టోరీ చూద్దాము. 2016లో ఢిల్లీలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సూపర్ మార్కెట్ వెళ్ళారు. వారి పేరు వచ్చేసి సౌరి అండ్ మేఘన. వీళ్ళిద్దరు కలిసి పిల్లలకి కావాల్సిన హెల్దీ నూడిల్స్ కోసం వెతుకుతున్నారు. అయితే అక్కడ చూసిన మైదా ఎంఎస్జి ఆర్టిఫిషియల్ కలర్స్ తో నిండిన ప్యాకెట్స్ మాత్రమే కనిపించాయి. అప్పుడు వారికి వచ్చిన ఆలోచనే మన అమ్మమ్మలు యూజ్ చేసే రాగి జొన్న కొర్రలు వాడి ఈ నూడిల్స్ ని తయారు చేయకూడదా అని. అంతే ఆ ఆలోచనతో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అది మొదలు 2016లో ఈ బ్రాండ్ స్టార్ట్ చేశారు. ఢిల్లీలో కిచెన్ రూమ్ లో స్టార్ట్ అయింది. తర్వాత పిల్లల కోసం స్నాక్ ఈ విధంగా తయారు చేసి ఫైనల్లీ రాగి మిల్లెట్స్ కొర్రలతో తయారు చేసిన నూడిల్స్ ని తయారు చేశారు. ఫస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి టేస్ట్ చూపించారు. చాలా టేస్టీగా ఉంది అనడంతో ఆన్లైన్ అంతటా పాపులర్ అయింది. తర్వాత మన ఇండియాలో ఇప్పుడు యుఎస్ఏలో కూడా ఈ మిల్లెట్స్ నూడిల్స్ అనేవి చాలా ఫేమస్ అయ్యాయి. ఇంకా ఈ పాకెట్ లో పాత కొర్రలు ఫాక్స్ టైల్ మిల్లెట్స్ అంటారు. ఇందులో 91% వరకు ఫాక్స్ టైల్ మిల్లెట్స్ దాంతో పాటు హోల్ వీట్ మాత్రమే ఉంటాయి. మన అమ్మమ్మలు తినిపించిన సూపర్ ఫుడ్ ఈ విధంగా మనకి మిల్లెట్స్ లాగా లభిస్తాయి. మైదా లేదు, వేయించిన మిల్లెట్స్ లేవు, ఎంఎస్జి లేదు, ప్రిజర్వేటివ్స్ లేదు, ట్రాన్స్ ఫ్యాట్ శూన్యం, ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదు. చూసారు కదా వైట్ గా ఉన్నాయి. సో మనకి ఇది చాలా సేఫ్ అని చెప్పొచ్చు. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్ చూద్దాం. ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. 10.6 గ్రామ్స్ ఉంటుంది. ఇందులో ఫైబర్ 21%, జీర్ణక్రియ వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ కూడా ఉండదు అని చెప్తున్నారు. ఇందులో అదే విధంగా మెయిన్ గా న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే రోజ్మెరీ ఎక్స్ట్రాక్ట్ వాడతారంట. ఇది కృత్రిమ ప్రిజర్వేటివ్ కాదు, సహజమైన యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వలన ఇమ్యూనిటీకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మిల్లెట్స్ నూడిల్స్ తీసుకోవడం వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో పాటు మనము డెలీషియస్ గా ఉండడానికి చికెన్ అండ్ ఎగ్ యూజ్ చేసాం కదా, అది ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఉడకబెట్టుకున్న మిల్లెట్స్ అదే విధంగా చికెన్ ని స్ట్రైనర్ తో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ లో ముందుగా మనకి ప్యాకెట్ లో వచ్చే మసాలాని క్లాసికల్ మసాలా అంటారు, దానిని వేయించి పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ అదే కళాయిలో ఆనియన్స్ వేసి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకుని ఒక 2 నిమిషాలు తిప్పేసుకుందాము పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఇందులో మనం యూజ్ చేయాల్సినవి చూద్దాము. ఫస్ట్ అయితే ఇందులో ఎగ్ నైతే బీట్ చేసేసుకున్నాను. 3 ఎగ్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఇది ఒక 4 మెంబర్స్ వరకు వచ్చే నూడిల్స్ నైతే ప్రిఫర్ చేయగలదు. 192 గ్రామ్స్ వరకు ఉంది కదా, దీన్ని ఈ విధంగా ఎగ్ వేసేసుకొని తిప్పకుండా ఈ విధంగానే అయితే మనకి చిన్న చిన్న పీసెస్ గా ఎగ్ అనేది విడిపోతుంది, లేదంటే మొత్తం స్మాష్ అవుతుంది. సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ ని కూడా ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పుకోవాలి. ఇందులో సాల్ట్ ఒక టేబుల్ స్పూన్, కారం ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు తిప్పుకోవాలి.
ఈ కారం అనేది ఎగ్‌కి, చికెన్‌కి బాగా పట్టాలి కదా! సో, ఈ విధంగా తిప్పుకున్న తర్వాత నాకు అందులో నూడిల్స్ వేయడానికి ప్లేస్ సరిపోలేదు. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇందులో నూడిల్స్ వేసేసుకున్నాను. ఉడకబెట్టుకున్న ఇందులో గూడా కొంచెం కొంచెమే కారం, ఉప్పు, ధనియాల పొడి జస్ట్ మనకు తినేటప్పుడు సాల్టీగాతో పాటు నూడిల్స్‌కి కొంచెం కారము, స్పైసీనెస్ ఉంటుందని జస్ట్ కొంచెం వేసేసుకున్నా. సో, వీటిలో మనము వేసేసుకున్న చికెన్, ఎగ్‌ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పేసుకుందాము బాగా పట్టేలాగా. ఈ విధంగా మనం ముందుగా వేయించుకున్న క్లాసిక్ మసాలాని కూడా వేసేసుకొని ఈ నూడిల్స్‌కి పట్టేలాగా తిప్పుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇక్కడ మనకి ఏ ఫ్లేవర్స్ ఇష్టముంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇవి తప్పకుండా వేసుకోవాలి. సోయా సాస్, అదే విధంగా చిల్లీ సాస్ అనేవి కంపల్సరీగా ఈ నూడిల్స్‌కనేవి యూజ్ అవుతాయి. పిల్లలు తినాలనుకుంటే టమాటా సాస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్ జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నింటిని వేసి ఒక 2 నిమిషాలు తిప్పుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఈ మిల్లెట్ నూడిల్స్ పిల్లలు తింటుంటే వద్దంటారా? కాదనలేం కదా! వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ కిచెన్ ఛానల్. థాంక్ యూ.